श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు లేడు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
साई बाबा 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री साईनाथाय नमः। శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 51వ అధ్యాయం. అభక్తులని తెలుసుకోవాలి. ఎందుకంటే జగత్తులో కనిపించే వస్తువునివ్వడంతో రుణానికి ముక్తి కలలో కూడా అవదని గుర్తుంచుకోవాలి. చింతామణి ఇద్దామంటే అది నిత్యము చింతను పెంచుతుంది. అలా చేసి అచింత్య వస్తువునిచ్చే వారి రుణాన్ని తీర్చుకోవాలనుకోవటం వ్యర్థం. సరే, గురువుకి కల్పతరువును అర్పిద్దామంటే ఆ గురువు స్వయంగా నిర్వికల్ప వస్తువును ఇవ్వటంలో కుశలురు. మరి దానివల్ల రుణం నుంచి ముక్తులవ్వగలమా? సరే, ఇప్పుడు వీటన్నిటికన్నా గురువుకి పరుసు వేదినిస్తే బాగుంటుందనుకుంటే పరుసువు ఇనుమును నాణ్యమైన బంగారంగా మాత్రం చేస్తుంది. కానీ గురువు బ్రహ్మరసాన్ని త్రాగిస్తారు.
గురువుకు కామధేనును అర్పించి గురువు చేసిన ఉపకారాన్ని నుంచి ముక్తులమవుదామంటే ఎంతో కష్టం. అలాంటి ఆపేక్ష పెట్టుకొని గురువు స్వయంగా ఎలాంటి కష్టము బాధ లేనటువంటి దాన్ని ప్రసాదిస్తారు. అఖిల విశ్వంలోని ఐశ్వర్యాన్నిచ్చి గురువు రుణాన్ని తీర్చుకుందామంటే మాయతో సృష్టించబడ్డ మిథ్యా వస్తువుని మాయతో సృష్టించబడని నిజమైన వస్తువునిచ్చే వాడికే ఇస్తే అది రుణ విముక్తిని కలిగించగలదా? దేహంతో గురువుకు దిష్టి తీద్దామంటే శరీరం కేవలం నశించిపోయేదే. సద్గురువు సద్వస్తువుకి దాత. ఆయనకి మిథ్యా వస్తువులను అర్పించి ఆ రుణాన్ని తీర్చుకుందామంటే అదెన్నటికీ జరగదు. కనుక అనన్య శ్రద్ధతో సాష్టాంగ నమస్కారం చేయాలి. రుణాన్ని గుర్తుపెట్టుకుని సద్గురు పాదాలపై మస్తకం పెట్టి ఆయనకి నమస్కరించాలి. గురూపకారాన్ని నిరంతరము గుర్తుంచుకోవడమే శిష్యుని భూషణం. అందులోంచి ముక్తుల వాళ్ళను చూసేవారు ఆత్మసుఖాన్ని పోగొట్టుకుంటారు. ఈ కథంతా విని శ్రోతలకు తృష్ణ పెరిగింది. వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే ఓ చిన్న కథ చెప్పాలనిపిస్తోంది. సాధారణ సంసారంలాగే మహాత్ములు కూడా తమ బంధు ప్రేమను వ్యక్తం చేస్తుంటారు, లేదా లోకంలో ఆదర్శం నెలకొల్పటంలో తమకున్న అత్యంత దక్షతలో ఉన్న మర్మాన్ని తెలుపుతారు. సాయి స్వయంగా తమ భక్తులకు శ్రేయస్సు కలిగించడానికి ఆయా పాత్రల్లో తామే ఆ రూపాన్ని ధరించి పారమార్థికం గురించి శిక్షణ ఇస్తారు. దీనికి సంబంధించిన సంక్షిప్త కథను శ్రోతలు జాగ్రత్తగా వినాలి. అప్పుడు మహాత్ములు ఏమీ చెప్పా పెట్టకుండానే మరో మహాత్ముల గురించిన ఆలోచనను ఎలా తెలుసుకోగలరో తెలుస్తుంది. ఓసారి గోదావరి నదీ తీరాన ఉన్న ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరంలో ఉండే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వచ్చారు. ఈయన గొప్ప దత్తభక్తులు. ఆయన్ని తెంబే స్వామి అని కూడా అంటుంటారు. ఈయన 1855లో మాణ్గాంలో జన్మించారు. సావంతవాడి సింధుదుర్గం. 1914 సంవత్సరంలో గుజరాత్లో నర్మదా తీరాన గరుడేశ్వర దగ్గర సమాధి చెందారు. ఆయన గొప్ప అంతర్యామి, కర్మ మార్గం పట్ల చాలా గొప్ప అభిరుచి ఉన్న వ్యక్తి. ఆయన కీర్తి అనే గంగ దరిత్రి మీద గర్జిస్తుండిపోయింది. కర్ణాకర్ణిగా ఈ గోష్ఠిని విని నాందేడు పట్టణంలోని పుండలీకరావు మొదలైన భక్తులు ఆయన దర్శించాలని నిశ్చయించుకున్నారు. సరే, తరువాత ఈ భక్తులు బయలుదేరి రాజమండ్రి పట్టణానికి వచ్చారు. ప్రాతకాలంలో గోదావరి తీరాన ఉన్న స్వామి దర్శనానికి వెళ్లేందుకు తయారైనారు. తెల్లవారుజామున నాందేడు బృందమంతా నోటితో స్తోత్రాలు చదువుతూ గోదావరి దగ్గరకు బయలుదేరారు. స్వామి అక్కడే నిలబడి ఉండడం చూసి బృందం ఆయనకి సద్భావంతో సాష్టాంగ నమస్కారం చేసింది. సహజంగా క్షేమ సమాచారాలు విచారిస్తున్నప్పుడు షిరిడీ ప్రస్తావన వచ్చింది. సాయిబాబా పేరు చెవుల్లో పడగానే స్వామి చేతులు జోడించి నమస్కరిస్తూ ఇలా అన్నారు: మాకు ఆయన సోదరుడు, నిష్కాములు. మాకు ఆయనంటే ఎంతో ప్రేమ. తర్వాత అక్కడున్న ఒక కొబ్బరికాయ తీసుకుని పుండలీకరావుకిచ్చి ఇలా అన్నారు: మీరు షిరిడి వెళ్ళినప్పుడు మా సోదరుడి చరణకమలాలకు నమస్కరించి దీన్ని ఆయనకు సమర్పించండి. ఆయనకు మా నమస్కారాలు చెప్పి ఈ దీనుడిపై కృప చూపమని చెప్పండి. ఇతన్ని మరచిపోవద్దని, ఇతని మీద ప్రేమను నిరంతరం ఇలాగే కొనసాగించమని చెప్పండి. మీరు తిరిగి షిరిడి గ్రామానికి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకుని నా సోదరుడికి దీనిని ఆదరపూర్వకంగా సమర్పించండి. మేము స్వాములం, ఎవరికి నమస్కరించకూడదన్న నిబంధన మాకున్నప్పటికీ ఆ నియమాన్ని సందర్భానుసారం ఉల్లంఘించడం శ్రేయస్కరం. కనుక సాయి దర్శనం చేసుకునేటప్పుడు ఈ విషయాన్ని మర్చిపోకండి. గుర్తుపెట్టుకుని ఈ కొబ్బరికాయను సాయి చరణాలకు సమర్పించండి అన్న స్వామి మాటలు విని పుండలీకరావు ఆయన పాదాలు పట్టుకుని ఇలా అన్నాడు: స్వామి ఆజ్ఞను నేను పాటిస్తాను. స్వామి ఆజ్ఞను శిరసావించి ధన్యుడినవుతాను. ఆ ప్రకారంగా స్వామికి అనన్యంగా శరణు వెళ్ళి పుండలీకరావు అక్కడి నుంచి తిరిగి నాందేడు వచ్చాడు. స్వామి సాయిబాబాను సోదరులు అన్నారు. అది అబద్ధమా? యావజ్జీవం అగ్నిహోత్రం జుహూయాత్ అంటే జీవించి ఉన్నంత వరకు అగ్నిహోత్రం అంటే ఉదయము సాయంత్రము అగ్నికి ఆహుతులిచ్చి దాన్ని సతతము రక్షించాలన్న వ్రతాన్ని పాటించడం. ఈ వేద వచనాన్ని అనుసరించి బాబా వ్యవహరించేవారు. జనులు దాన్ని ధుని అంటారు. అది బాబా ఎదుట నిత్యము రాత్రింబవళ్ళు వెలుగుతూ ఉంటుంది. ఇది బాబా వ్రతం. చిత్తశుద్ధిని కలిగించి పరమాత్మను ప్రాప్తింపచేయగల అందరికీ పూజ్యమైన అగ్నిహోత్రాది కర్మల లాంటి సాధనలను లోకంలో ఆదర్శం నెలకొల్పటం కోసం బాబా చేసేవారు. శ్రీ వాసుదేవానంద సరస్వతి కూడా యతి, అలాగే అగ్నిహోత్ర వ్రతస్థులు కూడా. మరి ఆయన సాయిబాబాని సోదరుడని ఊరికే అనలేదు. తరువాత నెలైనా నిండకుండానే తన నలుగురు మిత్రులను తీసుకుని పుండలీకరావుకి సాయిబాబా దర్శనం చేసుకోగల యోగం పట్టింది. తనతో పాటు రకరకాల పళ్ళు మొదలైన వాటిని తీసుకొని గుర్తు పెట్టుకుని ఆ కొబ్బరికాయ కూడా తీసుకుని
అందరినీ వెంటబెట్టుకుని ఆనందంగా శాంతంగా సాయిబాబా దర్శనానికి బయలుదేరారు. మన్మాడు స్టేషన్లో దిగినప్పుడు దాహం అవటం వల్ల కోపరగాం బండికి కొంచెం ఆలస్యం ఉందని ఒక చిన్న కాలువ దగ్గరకు వెళ్లారు. పరగడుపున నీళ్లు తాగితే ఆరోగ్యం చెడిపోతుందని వాళ్ళలో ఒకరు పలహారం చేయటానికి అటుకుల బొట్లను తెచ్చారు. నోట్లో అటుకులు కొద్దిగా వేసుకున్నప్పుడు అవి బాగా కారంగా అనిపించాయి. కొబ్బరి లేకుండా అటుకులు తినడం కష్టమై అటుకులు తీసుకురావడం వృధా అయినట్లు అనిపించింది. అప్పుడు ఒకడు వారందరితో ఇలా అన్నాడు, నాకు ఒక ఆలోచన వచ్చింది. కొబ్బరికాయ కొట్టి అటుకుల్లో కలిపితే అప్పుడు అటుకులు రుచిగా ఉంటాయి. కొబ్బరికాయ అనగానే అది వచ్చింది. ఇక ఆలస్యం ఎందుకు? అటుకుల్లో కలపగానే అటుకులు రుచికరంగా అయ్యాయి. అది తిని అందరూ నీరు త్రాగారు. కానీ కొబ్బరికాయ ఎవరిదన్న ఆలోచన ఎవరికీ కలగలేదు. ఆకలి ఎంత బాధ పెట్టిందంటే అందరూ ఆ విషయం పూర్తిగా విస్మరించారు. సరే, తర్వాత తిరిగి స్టేషన్లోకి వెళ్ళి కోపరగాం బండిలో కూర్చున్న తర్వాత పుండలీకరావుకి కొబ్బరికాయ గుర్తొచ్చింది. షిరిడి సమీపానికి రాగానే పుండలీకరావులో కలవరం చెలరేగింది. ఎందుకంటే శ్రీ వాసుదేవానందుల కొబ్బరికాయ పొరపాటున అటుకులో కలిసిపోయింది. అలా కొబ్బరికాయను పగలగొట్టినట్లు తెలిసి పుండలీకరావు ఎంతో కంగారు పడ్డాడు. అతని దేహం గజగజ వణికిపోయింది. మహాత్ముడి పట్ల అపరాధం జరిగిందని అతనికి దుఃఖం పెళ్ళుపికి ఇలా అనుకున్నాడు, ఎంత మహాపాపం చుట్టుకుంది నాకు. ఇప్పుడు ఆ స్వామి శాపం నా తలకు చుట్టుకుంటుంది. స్వామి ఆజ్ఞను శిరసావస్తానని నేను వాగిన వాగడంతా వ్యర్థమైపోయింది. కొబ్బరికాయకి అలాంటి గది పట్టింది. చూస్తూ చూస్తూ మోసం జరిగిపోయిందని పుండలీకరావు చిత్తం దిగ్భ్రాంతి చెందింది. అతను ఇలా ఆలోచించసాగాడు. ఇప్పుడు బాబాకి ఏమి ఇవ్వాలి? ఆయనకి ఎలా నచ్చ చెప్పాలి? ఆయనకి నా ముఖం ఎలా చూపించాలి? కొబ్బరికాయను పోగొట్టు కూర్చున్నాను కదా నేను. సాయి చరణాలకు సమర్పించవలసింది పలహారం అయిపోవడం చూసి పుండలీకరావు ఖిన్నుడు ఇలా అనుకున్నాడు, మహాత్ములకి అవమానం జరిగింది. బాబా కొబ్బరికాయ అడిగితే అందరికీ తల కొట్టేసినట్లు అవుతుంది. ఎందుకంటే మన్మాడు దగ్గర దాన్ని పలహారం చేశారు కదా. అందుకు వాళ్ళ మనసుల్లో బాధ ఉంది. కొబ్బరికాయ దగ్గర లేదని చెప్పాలంటే సిగ్గేస్తుంది. అబద్ధం చెప్దామన్నా కుదరదు. కారణం సాయి మహారాజు సర్వసాక్షి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. సరే, సాయి దర్శనం చేసుకుని ఆ బృందం సంతోషించింది. వారి కళ్ళు ఆనందాశ్రువులతో నిండిపోయాయి. అందరి ముఖాలు వికసించాయి. మనం రాత్రింబవళ్ళు తంతు అంటే తీగ లేకుండానే సందేశాలు పంపిస్తాము. సాంకేతికంగా ప్రగతి సాధించామని అభిమానంతో ఆ విషయాన్ని గొప్పగా ప్రదర్శిస్తాము. కానీ దానికోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి స్తంభాలు పాతవలసి వస్తుంది. ఈ మహాత్ములకు మాత్రం అలాంటి సాధనాలు అవసరం లేదు. మనసులతోనే వాళ్ళు సందేశాలు పంపిస్తారు. పుండలీకరావు కొబ్బరికాయ ఇచ్చే ముందు తంతి లేని సందేశాన్ని సాయిబాబాకి పంపించారు. పుండలీకరావు దర్శనం చేసుకోగానే సాయిబాబా తామంతట తామే అతనితో ఇలా అన్నారు, నా సోదరుడు పంపించిన నా వస్తువు తీసుకురా. దానికి ఖిన్నుడైన పుండలీకరావు శ్రీ బాబా పాదాలు పట్టుకొని, ఏం చెప్పమంటారు? క్షమించమని అడగటం తప్ప నాకు మరో ఉపాయం లేదు. కొబ్బరికాయ నాకు బాగా గుర్తుంది. కానీ నీటి దాహం తీర్చుకోవటానికి కాలువ గట్టుకు వెళ్ళినప్పుడు దాని విషయం అందరం మర్చిపోయాం. అక్కడ అటుకులు పలహారం చేస్తున్నప్పుడు ఆ కొబ్బరికాయే పగలగొట్టి కలిపేశాం. మరో కొబ్బరికాయ తెస్తాను, ఇప్పుడు మీరు కోప్పడకుండా దాన్ని స్వీకరించండి అని కొబ్బరికాయ తేవటానికి పుండలీకరావు లేవబోతే సాయిబాబా అతని చేయి పట్టుకొని ఆపేశారు. పుండలీకరావు ఇంకా ఇలా అన్నాడు, పొరపాటు నా వల్ల మాట ఇవ్వబడి మోసగించటం జరిగింది. కృపతో మీరు నన్ను మీ వాణ్ణి చేసుకోండి. దయాపరులైన మీరు నన్ను క్షమించండి. నేను మీ పట్ల తీరని అపరాధం చేశాను. స్వామి లాంటి గొప్ప సాధువు మాటని అనాధారం చేసి మీకు సమర్పించాల్సిన కొబ్బరికాయని నేనే తినేశాను. ఇది మహాత్ముల మర్యాదను ఉల్లంఘించటం. నేనెంతో అపరాధిని. అంత సిగ్గులేని వాడిని ఎలా అయ్యాను? ఈ పాపాన్ని పోగొట్టుకునేందుకు ఏమైనా ఉపాయం ఉందా?
జరిగిన ఈ వృత్తాంతాన్ని విని శ్రీ సాయినాథులు అనురాగ దరహాస చంద్రికలు వెదజల్లుతూ అన్నారు, బాధ్యతను నిర్వహించడం రాకపోతే అసలు ఆ కొబ్బరికాయను ఎలా తీసుకున్నావు? నువ్వు నా నువ్వు నా వస్తువు నాకు తప్పక ఇస్తావని నా సోదరుడు నీ మాట మీద ఎంతో విశ్వాసం పెట్టాడు. దానికి పరిణామం ఎలా అవ్వటము? ఇదేనా నీ నిజాయితీ? నా సోదరుడి కోరిక తీరలేదు. ఇదేనా నువ్వు పనిచేసే తీరు? వేరేవి ఎన్నిచ్చినా ఆ కొబ్బరికాయతో అది సమానం కాలేవు. జరగాల్సిందేదో జరిగింది. దానికోసం ఇప్పుడు దుఃఖించడం ఎందుకు? స్వామి కొబ్బరికాయని ఇవ్వటం నా ఇచ్చతోనే జరిగింది. నా ఇచ్చతోనే అది పగిలింది. అది నా వల్లే జరిగింది. అది కర్తృత్వాన్ని అకారణంగా నువ్వెందుకు పెట్టుకుంటావు? అహంకార బుద్ధి పెట్టుకొని నేనే అపరాధిని అనుకుంటున్నావు. నిరంకారంగాన్ని పెట్టుకో. అప్పుడు ఏ బాధ ఉండదు. ఇలాంటి ఉపదేశమే శ్రీకృష్ణ భగవానులు అర్జునుడికి గీత 3వ అధ్యాయంలో చేశారు. ప్రకృతి క్రియా మానాని గుణేహ కర్మాణి సర్వస్హ అహంకార విమూతాత్మ కర్త హమేతి మాన్యతే. ప్రకృతి వల్ల పుట్టిన సత్వరజోత్తమ గుణాలతోని కర్మలు అనేక రకాలుగా జరుగుతుండగా అహంకారంతో వివేకశూన్యమైన మనసు కలవారు నేను కర్తను అనుకుంటారు. తత్వ విత్తు మహాభాగో గుణకర్మ విభాగయో గుణ గణేశ నత్వస్థ ఇది మచ్చన సజ్జేత. అయితే ఓ అర్జున వీర, గుణకర్మ విభాగాల తత్వాన్ని తెలిసిన జ్ఞానులు గుణాలలో శబ్దాది విషయాల్లో ప్రదర్శిస్తున్నాయని, ఆత్మస్వరూపుడైన తనకు అందులో ఏ సంబంధం లేదని తలచి కర్మలలో సంఘం లేకుండా ఉంటారు. జనులు సత్కర్మాలను అంటే పుణ్యాల యొక్క స్వభావమానాన్ని ఎందుకు చూపిస్తారు? దుష్కర్మాలతో దాన్ని ఎందుకు పెట్టుకోరు? ఫలితాన్ని ఇవ్వగల సామర్థ్యం రెంటికి ఒకేలా ఉంది కనుక నీవు కర్తలన్నిటి యొక్క కర్తత్వాన్ని తీసేసేయి. నీవు నన్ను కలవాలి అని నా మనసు కనిపించినప్పుడే నీ దోసిట్లో ఆ కొబ్బరికాయ పడింది. అది నిజం. నీవు నా బిడ్డవే. నీ నోట్లో పడిన ఆ కొబ్బరికాయని నువ్వు నాకు అర్పించినట్లే. అది నాకు నిశ్చయంగా లభించిందని తెలుసుకో అని బాబా తెలియచేయగానే పుండరీకరావు చిత్తం బాబా మాటలతో శాంతిని పొందింది. మెల్లమెల్లగా అతని ముఖము కరిగిపోయింది. మెల్లమెల్లగా అతని దుఃఖము కరిగిపోయింది. కొబ్బరికాయ పోవటం అనేది నిమిత్తమైంది. బాబా ఉపదేశంతో నాందేడ్కర్ బృందంలోని భయం నశించిపోయింది. ఆ ప్రకారంగా అహంకారంతో పట్టుబడ్డ వాళ్ళందరూ అభిమానం నుంచి ముక్తులై దోషరహితులయ్యారు. ఈ కథ తాత్పర్యము ఇదే. మానవుల వృత్తి నిరంకారంగా అయ్యే కొద్దీ పారమార్థకం మీద వాళ్ళ అధికారం కూడా పెరుగుతూ పోతుంది. వాళ్ళు ఈ సంసారాన్ని సహజంగా దాటిపోతారు. ఇప్పుడు 3వ భక్తుని అపూర్వమైన మధుర కథను వినండి. దాంతో అనుపమానమైన బాబా వైభవంలోని సామర్థ్యంలోని విశిష్టత అపరిమితంగా కనిపిస్తుంది. బాంద్రా పట్టణం దగ్గరున్న శాంతాక్రూజ్ పట్టణంలో దురందర్ అనే ఓ హరిభక్తుడు ఉండేవాడు. ఆ సోదరులందరికీ మహాత్ములంటే మహాప్రేమ. వారికి శ్రీరామ ప్రభువంటేను రామనామం అంటేను దృఢమైన అనన్య శ్రద్ధ ఉండేది. వాళ్ళకి వేరే అనవసర ప్రసంగాలంటే ఇష్టం ఉండేది కాదు. వాళ్ళు జగత్తులో వ్యవహరించే తీరు చాలా సాధారణంగా ఉండేది. వాళ్ళ పిల్లా పాపల ప్రవర్తన కూడా అలాగే ఉండేది. వాళ్ళ భార్యల ఆచరణ కూడా దోషరహితంగా ఉండేది. అందువల్ల శ్రీ విష్ణు భగవాను వాళ్ళకి రుణపడి ఉండేవాడు. ఆ సోదరులో బాలారాము అనే విఠల భక్తుడు తాను చేసే పుణ్యకృత్యాల వల్ల బాగా ప్రాచుర్యం సంపాదించాడు. రాజదర్బార్లో అతనికి మంచి పేరుండేది. అతను అందరికీ ఎంతో ప్రీతిపాత్రుడు కూడా. 1878వ సంవత్సరం ఫిబ్రవరి 19వ తారీఖున ఒక సద్భక్తుడి కడుపున పుట్టింది రత్నం. పటారే ప్రభుజాతికి చెందిన ఈ భూషణం క్రీస్తు శకం 1878వ సంవత్సరంలో ముంబైలో ప్రసిద్ధి చెందిన పరువు మర్యాద ఉన్న కుటుంబంలో జన్మించాడు. పాశ్చాత్య విద్యలో
నిష్ఠాతుడు, ప్లేటర్ పదవి సంపాదించాడు. తత్వజ్ఞానంలో మంచి పండితుడని అతనికి అన్ని చోట్ల మంచి పేరుండేది. పాండురంగడంటే అతనికి అపారమైన ప్రేమ. ఎంత ప్రేమో నోటితో చెప్పలేం. పారమార్థం అంటే అతనికి పిచ్చి. ఇతని తండ్రి ఆరాధ్య దైవము శ్రీరాముడు. అయితే కొడుకేమో శ్రీ విఠలుడంటే భక్తి. యుక్తివాదాలు ఆకర్షణీయంగా మనోహరంగా చేసేవాడు. శుద్ధంగాను సరళంగాను ఉండే ఆలోచన, మంచి పనులు చేయటంలో కుశాగ్ర బుద్ధి. ఈ గుణాలన్నిటితో అతను ఆదర్శవంతంగా ఉండేవాడు. అతను సామాజిక సేవను ఎంతగానో చేశాడు. స్వయంగా సామాజిక సాహిత్యాన్ని రచించాడు. తాను స్వీకరించిన బాధ్యత నెరవేర్చిన తర్వాత అతను పారమార్థకాన్ని సాధించడానికి బయలుదేరాడు. అందులో కూడా ఎంతో ఔన్నత్యాన్ని పొంది భగవద్గీత, జ్ఞానేశ్వరి మొదలైన గ్రంథాలను చదివి అందులో ప్రావీణ్యతను సంపాదించాడు. ఆధ్యాత్మిక విషయాల్లో మంచి పేరు పొందాడు. అలాంటి ఆ సాయి భక్తుడు క్రీస్తు శకం 1925 సంవత్సరంలో చిన్న వయసులోనే, అంటే 47 సంవత్సరంలోనే కీర్తిశేషుడయ్యాడు. అతని చిన్న చరిత్రను శ్రోతలు వినండి. 1925 సంవత్సరం జూన్ నెల 9వ తారీఖున ఇహలోక యాత్ర ముగించుకొని అతను విఠలులో విలీనమైనాడు. క్రీస్తు శకం 1912 సంవత్సరం ఏప్రిల్ నెలలో మంచి రోజు చూసి ధురంధర సోదరులు సాయి దర్బారులో సాయి దర్శనానికి యోగ్య సమయం వచ్చింది. అంతకు 6 నెలల ముందు పెద్ద సోదరుడు బాబుల్జీ వామనరావుని వెంట పెట్టుకొని షిరిడీ వెళ్ళి సాయి దర్శనం చేసుకుని ఆనందంతో తిరిగి వచ్చాడు. అతని ఆ మధురమైన అనుభవాన్ని అనుభవించడానికి బాలారాము మొదలైన వాళ్ళంతా అప్పుడు అక్కడికి వెళ్ళారు. వీళ్ళ రాకకు ముందే ఈరోజు నా దర్బార్కి ఎంతో మంది వస్తున్నారు అని బాబా అందరినీ చూస్తూ అన్నారు. ప్రేమ జాలువారే ఈ కబురు ఇతర భక్తుల నుంచి విని షిరిడీ వస్తున్న విషయము మనం ఎవరికీ చెప్పలేదే, మరి బాబాకి అది ఎలా తెలిసింది అని ధురంధర సోదరులకు ఆశ్చర్యం కలిగింది. తర్వాత బాబాని కళ్ళెదుటే చూసి వారు పరుగు పరుగున పోయి ఆయన పాదాలు కౌగులించుకున్నారు. మెల్లమెల్లగా సంభాషణ నడిచి అందరికీ సుఖ సంతృప్తులు కలిగాయి. అంతేకాదు, ఈ బృందము రాకను చూసి బాబా నోట్లోంచి ఈ మాటలు జాలువారాయి. చూడండి, ఈ దర్బారుకు చెందిన వాళ్ళు వస్తున్నారని నేను చెప్పా కదా, వాళ్లే వచ్చేశారు. ఇంకా బాబా పలికిన ఒక్కో మాట వినండి. మనం ఒకరినొకరు 60 జన్మల నుంచి ఎరుగుదము. బాలారాం మొదలైన వినయ సంపన్నులైన సోదరగుణం శ్రీవారి చరణాలను చూస్తూ చేతులు జోడించి ఎదురుగా నిలబడ్డారు. శ్రీ సాయి దర్శనం అవగానే బాలారాము మొదలైన వారందరికీ ప్రేమ అనివార్యంగా ఉప్పెనలా ఉప్పొంగి ఉత్సాహం ఉరకలు వేసింది. షిరిడీ ప్రయాణము సార్థకమైనట్లు అనిపించింది. కళ్ళ నిండుగా కన్నీరు వచ్చింది. కంఠము శుద్ధమైంది. దేహమంతా గగ్గుర్పొడిచింది. అష్టభావాలు కలిగాయి. బాలారాంకి కలిగిన అవస్థ చూసి సాయినాథునికి ఎంతో ఆనందం కలిగింది. వాళ్ళందరికీ ప్రబోధాత్మకమైన ఈ మాటలు చెప్పసాగారు. పెరిగే శుక్లపక్షము చంద్రుడి కళలాగా అదే విధంగా నన్ను భజిస్తూ ఎవరి కామక్రోధాలు, మత్సరము మొదలైన మనోభావాలను నాకు అమ్మే భక్తులు, అంటే నా కథనం చేస్తారో ధన్యులు. మనసులో దృఢ విశ్వాసం పెట్టుకొని గురుసేవ ఉద్యుక్తులైన వారికి ఈశ్వరుడు రుణపడి ఉంటాడు. వారి వైపు ఎవరు వక్ర దృష్టితో చూడలేరు. అరక్షణం కూడా వ్యర్థం కానికుండా హరి గురు భజనలపై నిరంతరము ప్రీతి ఉండే వారికైనా అపరిమిత సుఖాన్ని ఇస్తారు. సంసారం నుంచి తరింపు చేస్తారు. బాబా పలికిన ఈ మాటలు విని అందరి కళ్ళు వర్షించే ఆనందాశ్రువులు జలపాతాలే అయ్యాయి. చిత్తము ప్రశాంతమైంది. అంతఃకరణ కరిగిపోయింది. తర్వాత వందనం చేసి వాళ్ళంతా మమతానురాగ సౌరభాలను వెదజల్లే సాయిబాబా పలుకులు సుమధళాల మాటలను తమ గళాల్లో వేసుకున్నారు. భక్తి పెళ్ళుబుకి వారి ఆనందము అంబరాన్ని చుంబించింది. సరే, తర్వాత వాళ్ళు వాడకొచ్చారు.
భోజనం తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. మధ్యాహ్నం అంటే 4:30 4 గంటల 4:30 గంటలకు మళ్ళీ ద్వారకామాయికి వెళ్ళి బాబాకు సాష్టాంగ నమస్కారం చేశారు. బాలారాము ఎంతో నమ్రతతో బాబా పాదాలు సుతారంగా నొక్కసాగాడు. బాబా చిలుముని ముందు పెట్టి దాన్ని పీల్చమని బాలారాంకు సైగ చేశారు. బాలారాంకి అదే అలవాటు లేకపోయినా ప్రసాదంగా భావించి గొప్ప ప్రయత్నంతో పీల్చి ఆ చిలుమును బాబా చేతికి తిరిగి ఇచ్చేశాడు. సద్భావం ముప్పురుగొనగా నమస్కారం చేశాడు. చూడండి, నిజంగా ఆ రోజు బాలారాం అదృష్టం పండింది. ఆ రోజు నుంచి అతను తన ఉబ్బసు వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఈ ఆస్తమా అతనికి 1-2 రోజులది కాదు, పూర్తిగా 6 సంవత్సరాల నుంచి ఉంది. ఆ చిలుం ప్రభావం చెవిలో మంత్రాన్నూదినట్లు పడింది. చిలుంని ఒక్కసారి పీల్చి దాన్ని నమస్కారపూర్వకంగా తిరిగిచ్చేశాడు. ఆ క్షణం నుంచి ఆస్తమా అస్తమించింది. ఇక ఎప్పుడూ మళ్ళీ రాలేదు. అయితే మధ్యలో మాత్రం ఒకసారి బాలారాంకి దగ్గొచ్చింది. అది చూసి అందరికీ ఆశ్చర్యం కలిగింది. దగ్గు కారణమేమిటో ఎవరికీ తెలియలేదు. తర్వాత విచారిస్తే అదే రోజు బాబా తమ దేహాన్ని విస్తరించారని అందరికీ తెలిసింది. ఆ విషయాన్ని తమ భక్తులకు అలా సూచించారనిపించింది. బాలారాము దగ్గు పట్టుకున్న రోజునే బాబా తమ దేహాన్ని వదిలేశారు. ఆ విషయాన్ని ఆయన వారికి ఇలా సూచించారు. అప్పటి నుంచి చనిపోయే వరకు ఎప్పుడూ అతనికి దగ్గన్న మాట రాలేదు. అలాంటి ఆ చిలుమ అనుభవాన్ని ఎవరైనా ఎప్పటికైనా మర్చిపోతారా? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సరే, ఆ రోజు గురువారం, అది షిరిడి. అప్పుడు చావడి ఉత్సవం మొదలైంది. దురంధర బృందానికి ఆ రోజు నిజంగా దానివల్ల కలిగిన ఆనందం స్మృతి పదంలో పదిలపరుచుకోదగినంతగా జరిగింది. ఆ రోజు రాత్రి 8 నుంచి 9 వరకు ప్రాంగణంలో బాబా ఎదుట మృదంగము తాళాలతో ఎంతో వైభవంగా భజన జరిగింది. భక్తజనులు ఓవైపు అభంగాలు పాడుతూ ఉంటే మరో పక్క పల్లకీని అలంకరిస్తున్నారు. పల్లకీ తయారు కాగానే బాబా చావడికి వెళ్లేందుకు బయలుదేరారు. గడిచిన 37వ అధ్యాయంలో ఈ చావడి ఉత్సవంలోని అపూర్వత వివరంగా వర్ణించబడింది కదా. దాన్నిక్కడ మళ్ళీ కొద్దిగా వర్ణిస్తాను. బాబా ఓ రాత్రి మసీదులో, మరో రాత్రి చావడిలో గడిపేవారు. ఈ నియమాన్ని బాబా తమ దేహత్యాగ పర్యంతము అఖండంగా కొనసాగించారు. చావడి వైభవాన్ని చూడాలని ప్రేమిక భక్తుడు బాలారాంకి భలే ఉత్సాహం కలిగింది. దానికోసం దురంధర బృందం చావడి ఉత్సవం సమయానికి అక్కడికి వచ్చేశారు. షిరిడి క్షేత్రంలోని స్త్రీ పురుషులు బాబాను వెంటబెట్టుకుని ఉత్సాహంతో జయకారాలు చేస్తూ చావడి వైపు బయలుదేరారు. దేహంపై అందం కోసం జరీ వస్త్రము, అందమైన నగలు వేయబడిన శ్యామసుందర్ అనే పేరుగల బాబాకి చెందిన గుర్రం ముందు వైపు థై థైమని నర్తిస్తుంది. బూరలు సన్నాయిలు మ్రోగుతూ ఉండగా అలంకరించబడ్డ శ్యామకర్ణ గుర్రంతో సహా పల్లకి వెంట భక్తులతో పరివేష్టించబడి తలపై ఛత్రాన్ని ధరించిన శ్రీ సాయి దర్శనంలో నడిచారు. భక్తజనులు చేతిలో ధ్వజాలను పతాకాలను పట్టుకొని శ్రీ సాయి తలపై ఛత్రాన్ని పట్టుకొని నెమలి ఈకల వివనాలను వీస్తూ 4 వైపులా కాగడాలను పట్టుకున్నారు. మృదు మధుర మంజుల శబ్దాన్ని పలికించే మృదంగాలను, తాళాలు, తప్పెట్లు మొదలైన మధుర స్వర వాయిద్యాలను తీసుకొని
భక్త బృందం భజన చేస్తూ బాబాకి రెండు వైపులా నడిచింది. సరే, ఈ రమ్యమైన ఉత్సవం చావడి ఎదుటకు రాగానే బాబా ఆగి ఉత్తరం వైపు ముఖాన్ని తిప్పి విధిపూర్వకంగా చేతులు ఊపేవారు. కుడివైపున బాబా భగత్ తన చేత్తో బాబా కొంగు అంటే భుజం మీద వేలాడే వస్త్రపు కొన పట్టుకున్నాడు. ఎడం వైపు తాత్యా పాటిలు లాంతర్ పట్టుకొని నడిచాడు. అసలే బాబా ముఖం బంగారు వన్య గల ధవల ఛాయతో ఉంది. అందులోనూ దీప ప్రకాశంతో ఆయన రాగి కలిపిన సువర్ణమయ కాంతులు దీపికలను వెదజల్లుతూ సూర్యోదయానికి ముందు కనిపించే అరుణ కాంతులీలుతూ శోభించారు. ఆ సమయంలో అయ్యే ఆ పవిత్ర దర్శనం ధన్యం. ఉత్తర దిశ వైపు చిత్రాన్ని ఏకాగ్రం చేసి కుడి చేతిని కొద్దిగా పైకెత్తి ఆయన ఎవరో పిలుస్తున్నట్లు అనిపించింది. అక్కడి నుంచి తర్వాత చావడి వైపుకు వెళ్ళి భక్తులు బాబాని సగౌరవంగా కూర్చోబెట్టి ఆయన దేహానికి చందనం అద్ది దివ్య వస్త్ర అలంకారాలను ధరింపజేశారు. ఒక్కోసారి కలికి తురాయిని అంటే తలపాగ మీద పెట్టే ఒక రత్న ఖచ్చిత భూషణం, ఒక్కోసారి కలికి తురాయిని, ఒక్కోసారి అందమైన కిరీటాన్ని, ఒక్కోసారి ముదురు రంగులో ఉన్న జరీ అంచు తలపాగాను తలపై పెట్టి ఆకర్షణీయమైన జరీ దుస్తులు తొడిగారు. మెల్లో ప్రేమతో రత్నాల ముత్యాల పచ్చల మాలలను వేశారు. ఒకరు బాబా నుదుటి మీద అందమైన కస్తూరి బొట్టు పెట్టారు. ఒకరు కాళ్ళు కడిగి ఆర్ఘ్యపాద్యాది పూజ చేశారు. ఒకరు కుంకుమ పువ్వు కలిపిన లేపనం పూసి ఆయన నోటికి తాంబూలం అందించారు. తర్వాత 5 దీపాల పంచహారతిని కర్పూర నీరాజనాన్ని ఇచ్చి బాబాకి హారతిచ్చారు. అప్పుడు కనిపించిన శోభతో పోల్చడానికి సమానమైనది లేదు. పండరిపురంలోని పాండురంగడి మూర్తి ఏ దివ్య తేజస్సుతో శోభిస్తుందో అదే తేజస్సుతో సాయి ముఖం శోభిస్తూ ఉండడం చూసి దురంధరులు ఆశ్చర్యపోయారు. ఆకాశంలో మెరిసిన మెరుపు వైపు పృథ్వీలోని వారెవరు ఎలా ఆకాశంలో మెరిసిన మెరుపు వైపు పృథ్వీలోని వారెవ్వరు ఎలా చూడలేరో అలాగే సాయి ముఖం వెదజల్లే కాంతుల మణి దీపాలతో వారందరి కళ్ళకి మిరుమిట్లు గొలిపింది. తెల్లవారుజామున కాగడహారతికి దురంధర బృందం వెళ్ళింది. అప్పుడు కూడా బాబా ముఖం పైన అదో రకమైన తేజస్సును చూశారు వాళ్ళు. అప్పటి నుంచి బాలారాంకి సాయి చరణాలలో ఎంత నిష్ట పెరిగిందంటే చనిపోయేదాకా అది కొంచెం కూడా చలించలేదు. హేమాడ్ పంతు సాయి చరణాలకు శరణు వచ్చాడు. రాబోయే అధ్యాయంలో గ్రంథం పూర్తవుతుంది. సింహావలోకనమైన అంటే సింహం పదే పదే వెనక్కి తిరిగి చూసే అలవాటు వర్ణించబడ్డ కథల గురించి మళ్ళీ పరిశీలించబడుతుంది. నా వైపు ఇప్పుడు చివరిసారిగా శ్రద్ధ పెట్టండి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని భక్త త్రయావృత కథన అనే పేరు గల 51వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథ అర్పమస్తు. శుభం భవతు. 32వ అధ్యాయం శ్రీ సద్గురు మహత్యం. శ్రీ సాయి సచ్చరిత ఫలశ్రుతి. గ్రంథకారుడి ప్రసాద యాచన. శ్రీ గణేశ్వరునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీత శ్రీ రామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఇప్పుడు సింహావలోకనం అంటే సింహం పదే పదే వెనక్కి తిరిగి చూసే అలవాటులాగా గడిచిన వృత్తాంతం వైపు మళ్ళీ ఓసారి చూద్దాం. తర్వాత గ్రంథ పారాయణ, గ్రంథ సారాంశం, అవతరణిక ఇచ్చి గ్రంథాన్ని పూర్తి చేద్దాం. సాయి సదేహులుగా ఉన్నప్పుడు తమ భక్తులకు పదే పదే ఇచ్చిన అనుభవాలను గుర్తుంచుకోవడం కోసం వాటిని ఓ మూల గుచ్చి శ్రీ సాయి లీల మాసపత్రికకు వ్రాశాను. శ్రీ సాయి లీల ఎంతో పవిత్రమైనది. అందులోని సచ్చరిత కథామాలిక ఎన్నో రోజుల పాటు క్రమక్రమంగా ప్రచురించబడింది. ఇహ పరలోకాల శ్రేయస్సును ఉపదేశించగల మన గురువును అంటే శ్రీ సాయి చరిత్రను చదవాలి. ఈ కథ సంగ్రహాలు ఎన్నో ఉన్నాయి. శాస్త్ర పరిచయము విద్వత్తు లేని హేమాడ్ పంతు చేతిలో
వాటిని పెట్టి శ్రీ సాయిబాబా ఈ సచ్చరితను అతనిచే వ్రాయించారు. కొందరు గురువులు తమ వృత్తాంతాన్ని తమ నోటితో శిష్యులకు చెప్తారు. వారు నిర్వాణమయ్యాక శిష్యులకు ఆ చరిత్ర గ్రంథాలు వ్రాసేందుకు స్ఫూర్తి కలుగుతుంది. సాయిబాబా అనేక రకాలైన గొప్ప కథలను చెప్తూ ఉన్నప్పుడు శ్రోతలు ఎంతగానో లీనమైపోయేవారు. ఆకలి దప్పులు విస్మరించేవారు. మమతల మధురామృతాన్ని పంచే సాయి రూపాన్ని చూసిన వారి 3 రకాల దుఃఖాలు నశించిపోతాయి. అలాంటి శక్తి ప్రభావం ఉన్న వారిని సవిస్తారంగా సరిగ్గా ఎలా వర్ణించాలి? అలా గొప్ప మనసున్నదన్న కీర్తి పొందిన ఆయన తమను ఆశ్రయించిన భక్తుల్ని ఉద్ధరించడానికి తమ చరిత్రను తామే వ్రాయింప చేసుకున్నారు. పవిత్ర గోదావరిలో స్నానం చేసి బాబా సమాధి దర్శనం చేసుకుని శ్రీ సాయి సచ్చరితను చదవాలి. అప్పుడు 3 రకాల దుఃఖాలు దిగంతాలకు పారిపోతాయి. దీనిలోని కథలు సహజంగానే చెప్పిన పరమార్థం తెలియకుండానే పరుగులతో వచ్చేస్తుంది. కనుక ఈ గ్రంథంపై దృష్టి పెట్టే కోట్లాది పాపాలు నశిస్తాయి. జనన మరణాల కష్టాన్ని తప్పించుకోవాలన్న కోరిక కలవారు గురు పాదాల్లో అఖండ ఆసక్తిని, నామ స్మరణ పట్ల భక్తిని కలుపుకోవాలి. ప్రమాదంతోనే మిథ్యా జ్ఞానం కలుగుతుంది. దానివల్ల ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేం. దానివల్ల సర్వ అనర్థాలకు మూల కారణమైన జనన మరణాల పరిభ్రమణ ఉత్పన్నమవుతుంది. మోహం అంటే తప్పుడు జ్ఞానం. ఏది ఆత్మ కాదో దాన్నే ఆత్మగా భావించి దాని గురించి అభిమానం పెట్టుకోవడాన్నే విద్వాంసులు మృత్యు అని అంటారు. సాయి కథ అనే సాగరాన్ని చిలికి చెప్పిన నమోహన్వేషణమైన మదిరిమలు తొణికిసలాడే సాయి కథలను వింటే శ్రోతలకు అధఃపతనం తప్పిపోతుంది. సాయిబాబా సగుణ సాకార స్వరూపాన్ని చక్కగా ధ్యానిస్తే సగుణ రూపం లోపించి స్వతహాగా ఉండే ఆయన అతి సూక్ష్మ స్వరూపం ప్రకటమవుతుంది. సగుణ రూపంలో ప్రకాశించకపోతే ఆత్మస్వరూపం తెలియదు. నిర్గుణ పరబ్రహ్మను సంపూర్ణంగా తెలుసుకోవడం కష్టమవుతుంది. ఆయన తమ భావిక భక్తులకు ప్రేమతో తమ పాదాలను బలవంతంగా చూపించి దేహం ఉండి కూడా దేహాన్ని విస్మరింపజేసి తెలియకుండానే వారిని పారమార్థిక మార్గంలో పెడతారు. సాగరాన్ని ఆలింగనం చేశాక నది తన నది అనే గుణాన్ని మర్చిపోయినట్లు అలా భక్తులు శరణు వచ్చాక వారి అన్యత్వాన్ని ఆయన పొగడరు. ఆయన అన్యత్వాన్ని ఆయన పొగడతారు. 2 దీపాలు పరస్పరం ఆలింగనం చేసుకొని ఒకటయ్యాక వెంటనే వాటి వేరుతనం నశించిపోతుంది. ఏకత్వం మూలంగా వాటి ప్రకాశం ఒకటే అయిపోతుంది. కర్పూరాన్ని దాని సుగంధము, సూర్యున్ని అతని ప్రకాశము, బంగారాన్ని దాని వన్య నిశ్చయంగా ఎన్నటికీ వదిలిపెట్టవు. సముద్రంలో ప్రవేశించిన నది సంపూర్ణంగా సముద్రమై అయిపోయినట్లు లేదా సముద్రంలో పడి ఉప్పు వెంటనే సముద్రంతో ఏకరూపంగా అయిపోయినట్లు అదేవిధంగా సాయి చరణాలను శరణు అన్నాక భక్తుల అన్యత్వం మిగలదు. వారు తమ నేను అనే దాన్ని వదిలేసి అచ్చం సాయిలాగే అయిపోతారు. మెలకువతో ఉన్నా, స్వప్నంలో ఉన్నా లేదా నిద్రిస్తూ ఉన్నా అలా ఏ స్థితిలో ఉన్నా వృత్తి సాయిమయం అయితే సంసారాన్ని నుంచి నివృత్తి అంటే సంసార ఉపాధి పరిత్యాగం కాక మరేమవుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ. సరే, ఇప్పుడు బాబా పాదాలకు నమస్కరించి నేను అడిగేదిదే, మిమ్మల్ని తప్ప నా మనసు వేరే దేన్ని కోరకూడదు. బ్రహ్మ నుంచి చిన్న మొక్క వరకు కొండలోనూ లేదా ఇంట్లోనూ వ్యాపించి ఉండే ఆకాశంలాగా లోపల బయట సమస్త ప్రాణుల్లోనూ నిండి ఉండి
భేదభావం అసలు తెలియని నా మానవమానాలను లెక్క చేయని మనసుకు ఇష్టాయిష్టాలు లేని అందరినీ సమదృష్టితో చూసే ఆ సాయి సమర్థులకు శరణందాం. ఆయన్ని స్మరిస్తే కోరినవన్నీ లభిస్తాయి. ఆయన చరణాలపై సంపూర్ణంగా తలపెట్టి కృతార్థులమవుదాము. ఇప్పుడు సజ్జనులైన శ్రేష్ఠ శ్రోతలారా, మీకందరికీ నా నమస్కారం. మనది గొప్ప స్నేహం. మీకు నిజంగా నేను చేసే విన్నపాన్ని వినండి. నెల నెల అవకాశం చూసుకొని ఎవరి కథలను మనం ఇప్పటి వరకు విన్నామో వాటిని క్షణం కూడా మరిచిపోకండి. మీరు ప్రేమపూర్వకంగా విన్న ఆ కథలకు వక్తనైన నాకు సాయిబాబా సంతోషాన్ని కలిగిస్తారు. శ్రోతలకు శ్రద్ధ లేనంత వరకు వక్తకు సంతోషం కలగదు. పరస్పరం సంతోషించకపోతే వినిపించటం అనేదంతా కేవలం అనవసర శ్రమే అవుతుంది. 22-31 అధ్యాయమేనా? ఇది అలవాట్లేనందుకు కొంచెం. ఈ సంసార సాగరాన్ని తరించడం చాలా కష్టం. దీనిలో మోహం అనే అలలు అనివార్యంగా ఎగసిపడుతూ అవిచారం అనే తీరాన్ని ఒరుసుకుంటూ ప్రవహిస్తాయి. ధైర్యం అనే పెద్ద పెద్ద వృక్షాలను పడేస్తాయి. అహంకారం అనే గాలి వీచటం వల్ల ఈ భవసాగరమంతా అల్లకల్లోలమై అక్కడ క్రోధము, ద్వేషము మొదలైన రూపాలతో మహామొసళ్ళు స్థావరం ఏర్పరచుకుంటాయి. నేను, నాది అనేవే మొసళ్ళు. వాసన వికల్పాలనేవే అనే సుడిగుండాల్లో నింద, ఆసూయాలనే లెక్కలేనన్ని జలచరాలు తేలుతుంటాయి. అలా ఆ సాగరం ఎంతో భయంకరంగా ఉన్నప్పటికీ అగస్త్య అనే సద్గురువు వాటిని త్రాగేయగలరు. అగస్త్యముని మిత్రవరులకు కలిగిన పుత్రుడు. అతన్ని కుంభజుడు అంటారు. సముద్రంలో దాక్కున్న కాలేయం అనే పేరుగల దైత్యున్ని చంపటానికి దేవతల విన్నపముతో ఒకసారి అతను సముద్రాన్ని తాగిపారేశాడు. మహాభారతం వనపర్వం అధ్యాయం 105. ఆ సద్గురు చరణ రజానికి దాసులైన వారికి దానివల్ల ఏమాత్రం భయముండదు గనుక ఈ భవసాగరాన్ని దాటించగల సాయి సమర్థులను మనం ఆశ్రయిద్దాము. మనందరినీ ఆయన ఆవలి తీరానికి చేరుస్తారు. ఈ భవసాగరం ఎంతో భయంకరమైనది. సాయి చరణాలను నావ చేసుకుంటే ఆవలి తీరాన్ని సురక్షితంగా చేరుకుంటాము. శ్రద్ధ యొక్క విలక్షణం అలా ఉంటుంది. అలాంటి వ్రతాన్ని పాటిస్తే సంసారంలోని దుఃఖోద్వేగాల ఉలిదెబ్బ తీవ్రంగా భాషించదు. దీనికన్నా చక్కటి లాభం మరొకటి ఉండదు. ఈ శక్తే మనకి ఉపయోగపడుతుంది. సాయి చరణాల్లో అనన్య భక్తి కలుగుగాక. సాయిమూర్తి కళ్ళల్లో నిండిపోవుగాక. సాయినే సమస్త ప్రాణుల్లో చూడుగాక. అలాంటి స్థితి భక్తులకు కలుగుగాక. ఇష్టం వచ్చినట్లు వ్యవహరించే స్వభావం వల్ల పూర్వజన్మ జారిపోతుంది. కానీ ఇప్పుడైనా సద్గతి పొందటానికి విషయభోగాలను త్యాగం చేయగలుగుగాక. ఈ సమర్థులు వెనక ఉంటే మన మీద ఎవరు చెయ్యి వేయలేరు. అలాంటి విశ్వాసంతో నిర్భయంగా ఉండే సాయి భక్తులు ధన్యులు. సరే, ఇప్పుడు మనలో బాబా పాదాలు పట్టుకొని భక్తులందరి కోసం ఒక ప్రార్థన చేయాలనిపిస్తుంది. ఈ గ్రంథాన్ని అందరూ ఇళ్లలో నిరంతరం మళ్ళీ మళ్ళీ చదవాలి. ఈ గ్రంథాన్ని నియమముగా ప్రేమతో పారాయణ చేసే వారి సంకటాలు దూరం అవుతాయి. కాయ వాచ మనస శుద్ధమైన భక్తితో శ్రద్ధతో దీన్ని 7 రోజులు చదివిన వారి ప్రతికూలమైన చెడు గోష్ఠులు అంటే ఆపదలు నశిస్తాయి. ఈ గ్రంథం ఆధ్యాత్మ రూప దారాలతో నేయబడింది. శ్రీకృష్ణుడు బ్రహ్మ వీరి గోష్ఠితో నిండిపోయి ఉంది. బ్రహ్మ ఆత్మ వీటి ఐక్యత మధురిమతో ప్రఫుల్లమైపోయింది. అప్పుడు జీవుడు శివుడు అంటే పరమాత్మ ఒక్కడే అన్న అభిప్రాయంతో ఆ మధురిమను ఎన్నడూ లేనంతగా పొంగి వరదలై పారింది. ఏకనాథ మహారాజు గారి కావ్యమనే నందనవనంలో 31 భాగాల ఏకనాథ భాగవత బృందావనంలో మధురమైన మనోహరమైన పాలతో చేసిన పిండి వంట
మాటలకు జ్ఞానులు అజ్ఞానులు ఇద్దరు ఆసక్తి చెంది లీనమవుతారు. ఈ సచ్చరిత వింటే లేక నియమంగా పారాయణ చేస్తే సాయి సమర్థులు సంకటాలను వెంటనే నివారిస్తారు. ధనంపై आनंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ उनी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. ధనంపై కోరికను పెట్టుకున్న వారికి ధనం ప్రాప్తిస్తుంది. శుద్ధ వ్యవహారాల్లో పూర్తిగా కీర్తికాంత వరిస్తుంది. వారి వారి శ్రద్ధను బట్టి వారికి ఫలితం వస్తుంది. శ్రద్ధ లేకపోతే ఏ అనుభవము కలగదు. పూజ్యభావంతో గ్రంథాన్ని పఠిస్తే సాయి సమర్థులు సుప్రసన్నులవుతారు. అజ్ఞానమనే దరిద్రాన్ని నశింపజేసి జ్ఞానమనే ధన సంపన్నతను ఇస్తారు. ఈ గ్రంథాన్ని రచించాలన్న ఆలోచన సాయిదే. అది ఆయన గుప్త ఇచ్ఛ. ఆయన చరణాల్లో ఆసక్తి పెట్టుకున్న భక్తుల జీవితం ధన్యం. చిత్తాన్ని చక్కగా ఏకాగ్రం చేసి ఈ సచ్చరితను నియమంగా గొప్ప నిష్ఠతో ప్రతిరోజు ఒక్క అధ్యాయాన్నైనా చదివితే అపరిమిత సుఖం లభిస్తుంది. మనసులో స్వహితాన్ని కోరుకునేవారు నిజంగా మనస్ఫూర్తిగా ఈ గ్రంథాన్ని చదివితే ఆనందంతో పొంగి పొరలి సాయి చేసే ఉపకారం జన్మ జన్మల వరకు స్మృతిపదంలో ఉండిపోతుంది. గురు పూర్ణిమ, గోకులాష్టమి, పుణ్యతిథి, శ్రీరామనవమి లాంటి ఈ సాయి ఉత్సవ రోజుల్లో నియమంగా ఈ గ్రంథాన్ని తమ ఇళ్లల్లో చదవాలి. మనసులో ఉన్న ఇచ్ఛను అనుసరించి మరుజన్మలు కలుగుతాయి. అంతే మతి తైసే గతి అని విఘ్న నివారణ చేసుకోలేం. తల్లికి బిడ్డపై వాత్సల్యం ఉండడంలో ఆశ్చర్యమేముంది? అంతకు మించి ఏం చెప్పను? శబ్దాలే ఆగిపోయే చోట మౌన వృత్తితో ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే ఇదే నిజమైన స్థుతి. మోక్షంపై తీవ్ర ఇచ్ఛ పెట్టుకొని నిత్యము శుద్ధ కర్మలు చేసి శ్రవణాది నవవిధ భక్తులను సేవిస్తే అంతఃకరణ శుద్ధమవుతుంది. కానీ ఇదంతా సద్గురు కృప లేకుండా కలుగదు. అది లేకపోతే పరబ్రహ్మ జ్ఞానం ప్రాప్తించదు. బ్రహ్మై వాహం, నేను స్వయంగా బ్రహ్మను అనేది గుర్తుకు రాదు. గురువుపై శ్రద్ధ ఉండదు. గురు శిష్యుల సంబంధం తండ్రి బిడ్డల సంబంధంలా ఉంటుందని అనడం, గురువుని తండ్రితో పోల్చడం నామమాత్రమే. తండ్రి పిల్లవాడికి ఈ సంసారంలోని సుఖాలను పొందడానికి అర్హతను కల్పిస్తాడు. గురువు ఈ లోకంలోనే కాదు పరలోకంలోని సుఖాన్ని కూడా ప్రసాదిస్తారు. తండ్రి క్షణభంగురమైన సంపదను ఇస్తాడు. గురువు ఎన్నటికీ తరగని సంపదనిస్తారు. సత్తత యొక్క అనుభవాన్ని ఇస్తారు. అంతేకాదు దాన్ని ప్రత్యక్షంగా చేతికి ఇస్తారు. తల్లి బిడ్డను 9 నెలలు కడుపులో మోస్తుంది. జన్మనిచ్చేటప్పుడు కడుపులో నుంచి బయటకు రప్పిస్తుంది. కానీ గురుజనని పద్ధతి అందుకు విరుద్ధంగా ఉంటుంది. గురువు శిష్యుణ్ణి బయట నుంచి లోపల పెడతారు. చివరికి గురు అని నామస్మరణ చేశాక శిష్యుడికి సాయుధ్య ముక్తి ఖచ్చితంగా లభిస్తుంది. వాళ్ళని గురువు స్వయంగా చంపితే ఆ శిష్యునికి పూర్ణ బ్రహ్మత్వం లభిస్తుంది. గురువు చేతి దెబ్బ జనన మరణాలను నశింపజేస్తుంది. గురువు ఎవరి దేహాన్ని అంతం చేస్తారో వాళ్ళకన్నా అదృష్టవంతులు మరెవరు ఉంటారు? గురువు ఖడ్గం, గద, గొడ్డలి, శూలం చేతిలోకి తీసుకొని శిష్యులను నిజంగా కొట్టినప్పుడు శిష్యుడికి నిజమైన జాగృతి వస్తుంది. అప్పుడు సద్గురుమూర్తి కళ్ళెదుట కనిపిస్తుంది. ఎంత పోషించినా ఎలాగైనా దేహం పడిపోయేదే. మరి పునర్జన్మను పోగొట్టుకోగల గురువు నుంచి దేహం వధించబడితే అందులో తప్పేమిటి? ఓ సద్గురు, నన్ను చచ్చేదాకా కొట్టండి. నా అహంకారాన్ని సమూలంగా ఖండించండి. నాకు మళ్ళీ పునర్జన్మ రానటువంటి భయంకరమైన దెబ్బ ప్రసాదించండి. నా మంచి చెడు
కర్మలను రెండింటినీ దగ్ధం చేయండి. మంచి చెడు కర్మలను స్వాధీనంలోకి ఉంచండి. మోహం వల్ల పుట్టిన నా భ్రమను కూడా తొలగించండి. దానివల్ల నాకు సుఖం కలుగుతుంది. నా శంఖ కుశంకలను తీసేసి నాకు స్థిరమైన దృఢమైన నిర్వికల్ప స్థితిని కలుగజేయండి. నాకు పుణ్యము వద్దు, పాపము వద్దు. ఈ జన్మలను తీసుకునే నిరర్ధకమైన శ్రమ వద్దు. మిమ్మల్ని శరణంటే మీరు 4 పక్కల అంటే తూర్పు, పడమర మొదలైన అన్ని దిశల్లోనూ నిలబడి ఉన్నారు. అలాగే క్రింద పాతాళంలోనూ పైన ఆకాశంలోనూ అన్ని చోట్ల మీరే ఉన్నారు. నాలో కూడా మీరే ఉన్నారు. ఇంతకన్నా ఎక్కువేం చెప్పను. నేను నీవు అనే వేరు భావన పెట్టుకుంటే మనసుకి బాధ కలుగుతుంది. కనుక ఈ హేమాడ్ పంతు అనన్యంగా శరణు వెళ్ళి సద్గురు పాదాలు పట్టుకుంటాడు. పునర్జన్మ మరణ పరిభ్రమణలు తప్పించుకొని తనని తను ఉద్ధరించుకుంటాడు. హేమాడ్ పంతుని నిమిత్తం చేసుకుని తమ ఈ సచ్చరితను అసంఖ్యాక భక్తులను ఉద్ధరించడం కోసం ఆయన రచించారు. ఈ కృతి ఏమైనా చిన్న విషయమా? శ్రీ సాయి సమర్థుల ఈ చరిత్ర నా చేత రచింపబడటం అనేది ఒక అద్భుతం. కాకపోతే సాయి కృప అనేది లేకపోతే పామరుణ్ణైనా నేను దీన్ని రచించడం అసంభవం. సాయిబాబాతో నాకున్న సంబంధం కొద్ది రోజులది. మహాత్ములను గుర్తించగల శక్తి నాకు లేదు. శోధక దృష్టితో చూడగల సామర్థ్యం దేహంలో లేదు. ఏ విషయాన్నైనా సదా సంశయంతో చూడటమనే అలవాటే ఉంది. ఎన్నడూ అనన్య భావంతో ఉపాసన చేసి ఉండలేదు. ఎన్నడూ ఓ క్షణం పాటు కూడా భజనలో కూర్చోలేదు. అలాంటి నా చేత తమ చరిత్ర వ్రాయింపజేసి లోకులకు చూపించారు. తాము ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవడానికి ఈ గ్రంథాన్ని గుర్తు చేయించి ఆయన తమ బాధ్యతను పూర్తిగా నెరవేర్చారు. హేమాడ్ పంత్ అన్నది ఊరికే నామమాత్రమే. ఒకానొక దోమ అన్నింటిలోకి శ్రేష్టమైన మేరు పర్వతాన్ని ఎత్తడం లేదా ఓ పిట్ట సముద్రాన్ని ఖాళీ చేయడం అనేది ఎప్పటికైనా సాధ్యమా? కానీ వెనుక సద్గురువు ఉంటే ఆయనే అద్భుతాలు చేయిస్తారు. సరే శ్రోతలారా, ఇప్పుడు నేను మీకు నమస్కరిస్తాను. ఈ గ్రంథం పూర్తయింది. చిన్న పెద్ద శ్రోతలందరికీ వరుసగా నా సాష్టాంగ నమస్కారం. చక్కని మీ సాంగత్యంలో సాయి చరిత్రలో ఈ కథా సప్తాహాన్ని నేను ముగించాను. వాస్తవానికి నేను ముగించాననడానికి మాత్రం నేనెవర్ని? అది కేవలం వ్యర్థమైన అహంకారమే. సాయి సూత్రధారులుగా ఉన్న చోట నేను పూర్తి చేశానని అనడానికి నేనెవర్ని? అయినా క్లేశానికి మూల కారణమైన అభిమానాన్ని త్యాగం చేసి మన గురువు గారి సుగుణాలను పదే పదే గానం చేస్తాను. అంతఃకరణలోని తీవ్రతని తెలుసుకోగల ప్రబోధాత్మకమైన శబ్దాలనే ఈ ధార్మిక కార్యాన్ని నేను ముగిస్తాను. ఇక్కడికి ఈ గ్రంథం పూర్తయింది. నా మనోవాంఛ నెరవేరింది. సాయి కార్యం పరిపూర్ణంగా ముగిసింది. నేను కూడా కృతార్థుడనైనాను. ఈ గ్రంథాన్ని పూర్తిగా చదివితే మనోకామనలు నెరవేరుతాయి. సద్గురు చరణాలను హృదయంలో పెట్టుకుంటే సంసార సాగరాన్ని దాటగలుగుతాం. రోగులకి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. దరిద్రులు ధనాఢ్యులవుతారు. శంకలు కుశంకలు పెట్టుకునే వారికి స్థైర్యం కలుగుతుంది. నిరుపేదలకు దానం చేయగల శక్తి లభిస్తుంది. ఈ గ్రంథ పారాయణ చేస్తే భూత ప్రేతాల పీడపోయి మూర్ఛరోగులకు నయమవుతుంది. ఈ గ్రంథం విన్నా చదివినా అది మూగవాళ్ళు, అంగవికలురు, కుంటివాళ్ళు, చెవిటి వాళ్ళకి కూడా సుఖదాయకమవుతుంది. శక్తివంతుడైన పరమేశ్వరుణ్ణి మర్చిపోయిన అజ్ఞాన మోహితులు కూడా ఉద్ధరింపబడతారు. మానవులై ఉండి రాక్షసుల్లా ప్రవర్తించి తమ జీవితాన్ని వ్యర్థం చేసుకుని ఈ సంసారం అంటే సుఖానికి ఆలవాలం అని అనుకుని అజ్ఞానులు కూడా ఉద్ధరించబడతారు. సాయినాథుల చేతలు చాలా లోతైనవి.
ఆయన ఈ హేమాడ్ పంతుని తమ కమనీయ చరణారవిందాల విందాల వద్ద శాశ్వతంగా కూర్చోబెట్టుకున్నారు. అతన్ని తమ సేవలో నియమించి ఈ సేవను చేయించుకున్నారు. చివరికి జగత్తుని నడిపించే బుద్ధికి ప్రేరణను ఇచ్చే సద్గురు చరణాల్లో నేను అత్యంత కృతార్థతతో లీనమై నా కళాన్ని తలని సమర్పిస్తున్నాను. పైన 1వ ఓవిలో సింహావలోకనం చేసి అవతరణిక ఇచ్చి గ్రంథాన్ని పూర్తి చేస్తాను అని అనడం జరిగింది. కానీ అధ్యాయంలో అది కనిపించడం లేదు. క్రీస్తు శేషులు బాలకృష్ణ విశ్వనాథ్ దేవ్ ఉరఫ్ బాబా బాలుడు ఈ సాయి సచ్చరిత్ర గ్రంథంలో ఉన్న ప్రస్తావనలో దీన్ని స్పష్టం చేశారు. అది ఇలా: 51వ అధ్యాయం ప్రచురింపబడింది. ఇప్పుడు కేవలం 52వ అధ్యాయం ప్రచురణ మిగిలింది. సాయి లీల సంచికల్లో ప్రచురింపబడిన శ్రీ సాయి సచ్చరిత గ్రంథం ఇప్పుడు ముగిసిందని అన్నాసాహెబ్ గ్రంథకర్త దాబోల్కర్ అన్న మాటలకి అర్థం శ్రీ సాయి లీల 6వ సంపుటి 3వ సంచికలో ముద్రింపబడిందని, ఆ తరువాత అవతరణిక సింహావలోకన ఓవిల్లో వ్రాయబడిన చీటీలు ఎక్కడో పోయినట్లు అనిపిస్తోంది. ఎప్పటి అలవాటు ప్రకారం అన్నాసాహెబ్ 52వ అధ్యాయం కూడా చీటీల మీదే వ్రాశారు. ఆ చీటీలు నా దగ్గరకు పరిశీలన కోసం వచ్చాయి. అందులోని ఓబీలు వరుస క్రమంలో లేవు. చీటీల్లో 20వ అంకం తరువాత నుంచి ఉన్నాయి. ఆ తరువాత సింహావలోకనం అవతరణలోని ఓవీలు పోవడమైనా జరిగి ఉండాలి, లేక విస్మరణ వల్ల తయారు చేయడం అలా ఆగిపోయినా ఉండవచ్చనిపిస్తోంది. ప్రస్తుతం అవతరణిక అనే పేరు గల అధ్యాయాన్ని తయారు చేసి అది 53వ అధ్యాయం అంటూ గ్రంథంతో జతచేయడమైనది. ఈ సమాచారంతో మహారాష్ట్రలోని ఎంతో ప్రాచీనము ప్రసిద్ధము అయిన శ్రీ గురు చరిత్రను అనుసరించి క్రీస్తు శేషులు అన్నాసాహెబ్ దాబోల్కర్ తమ శ్రీ సాయి సచ్చరిత కూడా అవతరణికతో సహా 52వ అధ్యాయాలే రచించాలని అనుకున్నారు. అయితే అలా జరగలేదు. శ్రీ సాయి సచ్చరితలో ఆ తరువాత 53 అధ్యాయాలు అయ్యాయి. మానవులది మానవ కల్పన, అయితే ఈశ్వర సంకల్పం మరొకటి. బాబా మనోగతం బలీయమైనది. 52వ అధ్యాయంలోని ఈ మాట నిజంగా నిజమనిపిస్తుంది. సరే, శ్రీ సాయి సచ్చరిత్ర శ్రీ గురు చరిత్రలాగా పూర్తిగా సద్గురు మహిమ, సద్గురు గుణానువాదం, సద్గురు భక్తి వీటితో పొంగి పొరలుతోంది. అందులోని 18, 19, 23, 27, 32, 39, 45, 50, 51 అధ్యాయాలు చాలా మహత్తు గలవి. దీనికి సంబంధించిన ఓవీలన్నీ ఏరి తీస్తే సుమారు 250 ఓవీలతో శ్రీ గురు చరిత్రలోని 49వ అధ్యాయాల్లాంటి మరాఠీ భాషలోని శ్రీ గురుగీత తయారవుతుంది. స్వయంగా చరిత్రకారుడు అన్నాసాహెబ్ దాబోల్కర్ గురించి ఆలోచిస్తే 2వ అధ్యాయంలో ఇదే నా గురువు వల్ల ప్రయోజనం, ఒక పుత్రుణ్ణి కూడా రక్షించలేదు, గురు సాంగత్యంలో ఇదేనా లాభం, కర్మలిలా ఉంటే గురువు మాత్రం ఏం చేస్తారు, గురువు వెనుక పరుగులు పెట్టడం ఎందుకు, సుఖాన ఉన్న ప్రాణాన్ని దుఃఖంలో పడేసుకోవడం ఎందుకు, ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి అని స్మృతి వచనం గర్జిస్తోంది అని దృఢంగా చెప్పే అన్నాసాహెబ్ శ్రీ సాయిబాబా సాన్నిధ్యంలోకి రాగానే 16వ అధ్యాయంలో ఇలా అంటారు: గురువు కన్నా గొప్పవారు, ఉదారులు త్రిభువనాల్లో ఎవరూ లేరు. శరణన్న వారికి ఆశ్రయమిచ్చే ఆయనకి శరణందాం. తరువాత 32వ అధ్యాయంలో అంటారు: మనసుని గట్టిగా బంధించి బుద్ధిని స్వాధీనం చేసుకొని మాయా మమకారాలను పూర్తిగా త్యాగం చేసి గురి చరణాలను చక్కగా గుర్తుంచుకోవాలి. 42వ అధ్యాయంలో ఆయనకి తెలిసింది. అంటే సారాంశం, గురుకృప కలిగితే సంసారానికి చెందిన పునర్జన్మ భయాలు తొలగుతాయి. పరమ శ్రేయస్కరమైన అంటే మోక్షానికి మార్గం తెరుచుకొని దుఃఖాలన్నీ సుఖాలుగా పరిణమిస్తాయి. నిత్యము సద్గురు చరణాలను స్మరిస్తే విఘ్నాలు కరిగిపోయి మరణానికే మరణం వచ్చి
సంసార దుఃఖం విస్మరిస్తుంది. చివరికి 52వ అధ్యాయంలో ఇలా అంటారు. చివరికి గురు అని స్మరిస్తే శిష్యుడు నిస్సందేహంగా సాయుధ్య ముక్తిని పొందుతాడు. చేతి దెబ్బ జనన మరణాలను తీసేస్తుంది. గురువు గారిచే దేహాంతం చేయబడిన వారి కంటే అదృష్టవంతులెవరుంటారు? మన సద్గురువు సాయినాథులకు విన్నపం చేస్తాను. చంపండి, చచ్చేదాకా చంపండి, నా అహంకారాన్ని సమూలంగా ఛేదించండి, పునర్జన్మ మళ్ళీ రాకుండా ఉండేంత భయంకరమైన దెబ్బలు వేయండి. సాయిబాబా నిజంగా అన్నాసాహెబ్ విన్నపాన్ని విని ఉండొచ్చు. ఈ చివరి అధ్యాయం రాస్తుండగానే పైన చెప్పిన చివరి ఓబీలు రచించాక తరువాతి అధ్యాయం అసంపూర్ణంగా ఉండిపోయి అన్నాసాహెబ్ మరణించాడు. గ్రంథం రచించేటప్పుడు సద్గురు మహిమను నిరంతరం 7 సంవత్సరాలు గానం చేస్తూ చివరికి ఆయన సద్గురు చరణాల్లో లీనమైనారు. హేమాడ్ని శాశ్వతంగా తమ చరణాల్లో నిలుపుతున్న సాయినాథుల చేతులు లోతైనవి. అన్నాసాహెబ్ అదృష్టవంతులన్న మాట ముమ్మాటికి నిజం. ఎప్పటి వరకు ఈ గ్రంథం అవనిలో ఉంటుందో అప్పటి వరకు ఆయన కీర్తి జగత్తులో గర్జింపబడుతుంది. గోవిందరావు ముముక్షుల కోసం గ్రంథమనే మధురమైన పిండి వంట తగు సమయంలో వైభవంగా చేస్తారు. ఇతర అధ్యాయాలలాగే ఈ అధ్యాయం చేవ్రాలలో ముగింపుని దర్శింపజేసే ఓబీరు లేదు. అందుకని ఇక్కడ కూడా ఇది చెప్పలేదు. సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ धुनि शरद प्रभु जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना,
बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम दीना नहीं मुझे बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम दीना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम दीना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा, साई बाबा,
బాబా సాయి 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 బాబా సాయి